Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. సో ఇవాళ ఎడిటోరియల్ అనాలిసిస్లో భాగంగా మనం చూడబోయే టాపిక్ వచ్చేసి ఎకనామిక్ పారామీటర్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి, డేటా రిలీజ్ అయింది. ఆ డేటాను అనలైజ్ చేస్తూ సాగుతున్న ఎడిటోరియల్ ఇది. లెట్స్ లుక్ ఎట్ దిస్. బట్ బిఫోర్ దట్ లెట్స్ లుక్ ఎట్ ఆర్ కోర్సెస్ వన్స్ అగైన్. చాలా మంది న్యూబీస్ ఫాలో అవుతుంటారు, వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న ఫ్లాగ్షిప్ యూపీఎస్సి కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. ఇది ఆన్లైన్ మోడ్లోను ఆఫ్లైన్ మోడ్లో కూడా అందిస్తున్నాం. ఆఫ్లైన్ మీకు విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో మరియు శ్రీకాకుళంలో అందిస్తున్నాం. వివరాల కోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆఫ్లైన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. యూ హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్ ఆఫ్ 5,000 పర్ మంత్. అలాగే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది, అది మీకు కేవలం 60,000. ఇది కూడా మీకు 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. రైట్, యూ హ్యావ్ బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్. ఆల్ క్లాసెస్లో కూడా మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అన్నీ కవర్ అవుతాయి. అలాగే మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు, ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ టు వెరీ హై అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా మీకు క్లాసెస్ అనేవి కండక్ట్ చేయబడతాయి. అంటే ఫండమెంటల్స్ నుండి కవర్ చేయడం జరుగుతుంది. మన ఈ డిస్క్రిప్షన్లో మీకు యూపీఎస్సి డెమో అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది, ఫ్రీ కోర్సు. మన వెబ్సైట్లో మీకు అది కనిపిస్తుంది. మన వెబ్సైట్లో యూ కెన్ సీ దిస్ ఫ్రీ కోర్స్. ఇందులో మీరు రిజిస్టర్ అవ్వండి, వీడియోస్ చూడండి, టీచింగ్ ఎలా ఉందో చూడండి, ప్రత్యూష మేడంతో మాట్లాడండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అండ్ వన్ గుడ్ థింగ్ ఈస్ ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అన్ని కోర్సులు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అలాగే ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఈ 4 కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఫీజు కూడా మీకు చాలా తక్కువ, కేవలం రికార్డెడ్లో అయితే 25,000 అండ్ లైవ్ అండ్ రికార్డ్ అయితే 30,000 మాత్రమే. అగైన్ విత్ ఈఎంఐ ఆప్షన్ కూడా మీకు ఉంది. వీటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. డీటెయిల్స్ కోసం కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. అలాగే ఆర్బీఐ గ్రేడ్ బి, మీకు మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఆర్బీఐ సెబీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ మంత్. ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో ఎస్పెషల్లీ phase 2 కోసం చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. phase 2 ఈజ్ నౌ మోర్ లైక్ యూపీఎస్సి. 50% ఏమో ఆబ్జెక్టివ్, 50% ఏమో డిస్క్రిప్టివ్ ఇస్తున్నారు phase 2లో. సో కాబట్టి phase 2 క్లాసెస్ సెపరేట్గా కావాలన్నా మనం ఆఫర్ చేస్తున్నాం, కేవలం 7,000 రూపీస్. లేదా 1 and 2 కలిపి కావాలంటే మీకు 10,000 రూపీస్. ఇందులో మీకు phase 1 అంటే మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ phase 1, ఇట్ ఆటోమేటికలీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఎందుకంటే phase 1లో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 చెప్పాల్సి ఉంటుంది. మీకు కరెంట్ అఫైర్స్ ఎలాగో ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో phase 2లో మీకు ఇంకా డీటెయిల్డ్గా మీకు ఇంకా చాలా అడిషనల్ కోర్సెస్ అనేవి వస్తాయి. phase 2లో ఏమొస్తాయి కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను. ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ వస్తుంది, ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్ వస్తుంది, అండ్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ మీకు శ్యామ్ సార్ డీల్ చేస్తారు. అలాగే మీకు ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, ఫినాన్షియల్ ఇష్యూస్ నేను డీల్ చేస్తాను. మీకు సోషల్ ఇష్యూస్ మన నారాయణమూర్తి సార్, మన యూపీఎస్సి ఫ్యాకల్టీ, ఆయన ఈ ఇష్యూస్ని డీల్ చేస్తారు. మేనేజ్మెంట్ పోర్షన్ కూడా శ్యామ్ సార్ డీల్ చేస్తారు. హీఈస్ అన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. సో మేనేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మేనేజ్మెంట్ పోర్షన్ కూడా శ్యామ్ సార్ డీల్ చేస్తారు. సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్. పొరపాటున కూడా మిస్ చేసుకోకండి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ కోర్స్. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆఫ్లైన్ క్లాసెస్ లేవు, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో దట్స్ అబౌట్ ఇట్. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. థర్డ్ టైం లక్కీ అంటున్నాం. ఏంటి థర్డ్ టైం లక్కీ, దేనికి సంబంధించి ఇదంతా నడుస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ది ఎకానమీ, ఇన్ఫ్యాక్ట్ ఈ థర్డ్ టైం లక్కీ అనే పదం ఎందుకు వాడారంట? COVID-19 ఇప్పటికి మనకి ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం, ఇప్పుడు థర్డ్ టైం చూస్తున్నాం. మొదటిసారి దెబ్బతిన్నాం, ఎలాగోలా బయటపడ్డాం. రెండోసారి ఇంకొంచెం బెటర్ ప్రిపేర్డ్గా ఉన్నాం, కానీ సివియరిటీ లెవెల్స్ ఎక్కువైపోయాయి. మూడోసారి అయినా ప్రశాంతంగా బతికి బట్ట కట్టగలుగుతామా అనే సెన్స్తో థర్డ్ టైంలకి అని అంటున్నారు. అంటే ఈసారి వచ్చినా సరే మనకి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా మనం బయటపడగలిగితే నిజంగా మనల్ని మనం లక్కీ అని కన్సిడర్ చేసుకోవచ్చు. ద ఎకానమీ నీడ్స్ క్లోజర్ అటెన్షన్
for a less bumpy 2022 amid the latest COVID-19 wave. Amid అంటే in the middle of. Amid అంటే అర్థం ఏంటి? In the middle of. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో amid the latest COVID-19 wave అంటే 3వ COVID-19 వేవ్, లేటెస్ట్ వేవ్ నడుస్తున్న ఈ క్రమంలో, ఈ సమయంలో బంపీ 2022 బంపీ రైడ్ అంటారు. ఇప్పుడు చూడండి, కొన్ని రోడ్లు ప్రశాంతంగా ఫ్లాట్ గా ఉంటాయి, కొన్నేమో ఎక్కడికక్కడ గుంతలతో, ఎత్తులతో, ఎత్తు పల్లాలతో ఉంటాయి. అలాంటి ఎత్తు పల్లాలతో ఉన్న రోడ్డు పైన మనం నడిస్తే దాన్ని ఏమంటాం? దాన్ని బంపీ రైడ్ అంటాం. అలాంటి దానిపైన చేసే ప్రయాణాన్ని ఇట్ లుక్స్ లైక్ ఏ బంపీ రైడ్. అంటే స్టేబుల్ గా, ప్రశాంతంగా కాకుండా కుదుపులతో నడిచే ప్రయాణం. అర్థమవుతుందా? అందుకనే మనకి 2020, 2021, 20 కంప్లీట్ గా బంపీగా ఉంది. అంటే ఒక నెల ఏమో బాగా పెరిగిపోయాయి, ఒక నెల ఏమో ఎకానమీ బాగుండింది, ఒక నెల బాగాలేదు. ప్రశాంతంగా ఫ్లాట్ గా కాకుండా ఎత్తులు పల్లాలతో, ఎదుగుదల తరుగుదలతో నడిచింది. 2021లో కొంతలో కొంత తేరుకుంది. 22 లెస్ బంపీ ఉండాలంటే, కుదుపులు లేకుండా ఉండాలంటే, ఎకానమీ నార్మల్ గా నడిచేలా చేయాలంటే ఇట్ నీడ్స్ క్లోజర్ అటెన్షన్. సో దాని పట్ల ఇంకా ఎక్కువ అటెన్షన్ అనేది ఇవ్వాలి, దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇట్ విల్ నాట్ బి బంపీ అని అర్థం. కుదుపులు లేకుండా అంటే ప్రశాంతంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది అని అర్థం అనమాట. నేను ఎడిటోరియల్ చెప్తున్నప్పుడు మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాను. సబ్జెక్ట్ ఒకటే కాదు, కంటెంట్తో పాటు లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ చేసుకునే ఉద్దేశం. మీరు చూడండి, హిందూ ఎనాలిసిస్ సాయిరామ్ సార్ చెప్పేటప్పుడు ఫోకస్ ఈజ్ ఆన్ ది కరెంట్ అఫైర్స్ పోర్షన్. అంటే హిందూ కంటెంట్ పైన ఫుల్ పోర్షన్. ఇక్కడ నేను చేసేటప్పుడు రెండింటి పైన ఉంటుంది. ఒకటి లాంగ్వేజ్, రెండవది కంటెంట్. ఎందుకు లాంగ్వేజ్ పైన ఫోకస్ చేస్తున్నానంటే, మీరు అందరూ కూడా యూపీఎస్సి మీరు క్లియర్ చేయాలన్నా, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ రోజుల్లో క్లియర్ చేయాలన్నా సరే ఎడిటోరియల్ చదవడం అనేది తప్పనిసరి అయింది. ఎడిటోరియల్ చదవడం వల్ల ఉపయోగం ఏంటి? మీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, రీడింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది. రేపు పొద్దున్న మీరు యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకుంటే ఎడిటోరియల్స్ చదవకుండా కష్టం. ఎందుకంటే దీంట్లో మీకు న్యూస్ని ఎనలైజ్ చేయడం ఎలాగో తెలుస్తుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అవసరమైన స్కిల్స్ బిల్డ్ అవుతాయి. ఎస్ఎస్సి వాళ్ళకి Tier 3, బ్యాంక్ వాళ్ళకి డిస్క్రిప్టివ్, ఈ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఎడిటోరియల్ రోజు చదవాలి. టాపిక్ పైన ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి లాంటి అంశాన్ని తెలుసుకోవాలి. అవన్నీ తెలియాలంటే మనకు చదవడం రావాలంటే ప్రతిరోజు చదవాలి, వొకాబులరీ బిల్డ్ చేసుకోవాలి. ఇది చెప్తున్నప్పుడే నేను వొకాబులరీ చెప్తాను. మేక్ నోట్స్ రాసుకోండి, అటెన్షన్ పే చేయండి. కాంటెక్స్ట్ నుంచి అంటే సందర్భానుసారం పదాలను ఎలా అర్థం చేసుకోవాలనేది చూడండి. బట్టి కొట్టే ప్రయత్నం చేయకండి. డోంట్ మెమరైజ్. గుడ్డిగా బట్టి కొట్టకుండా సిచ్యువేషన్ బట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇండియాస్ పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ రికవరీ రిమైన్స్ డెలికేట్లీ పాయిస్డ్ ఎట్ ద టర్న్ ఆఫ్ ద న్యూ ఇయర్. ఎట్ ద టర్న్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? న్యూ ఇయర్ ఇలా వస్తున్న ఈ క్రమంలో, ఇలా 2021 నుంచి 2022కి మారుతున్న క్రమంలో ఇండియాస్ పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ రికవరీ, కోవిడ్ అయిపోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ రికవర్ అవుతున్న విధానం ఏదైతే ఉందో అది ఇట్ రిమైన్స్ డెలికేట్లీ పాయిజ్డ్. అంటే సాలిడ్ గా రికవర్ అయిపోయిందని చెప్పలేము, రికవర్ అవ్వట్లేదు అని చెప్పట్లేము. సో డెలికేట్లీ పాయిజ్డ్ అంటే ఇటు వెళ్తే ఇటు పడిపోవచ్చు, అటు వెళ్తే అటు పడిపోవచ్చు, కొంచెం రిస్కీగా ఉంటాయి. ఏమాత్రం కేసెస్ పెరిగిపోయి మళ్ళీ లాక్డౌన్ విధిస్తే రికవరీ ఆగిపోతుంది, లేకపోతే ముందుకెళ్తుంది. సో ఇట్ ఈస్ డెలికేట్లీ పాయిజ్డ్ అంటే సిచ్యువేటెడ్ అంటే ఒక పొజిషన్లో ఉంది అని అర్థం, డెలికేట్గా ఉంది అని అర్థం. ద థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్ అండర్ ద షాడో ఆఫ్ ద పాండమిక్. 2020లోని ఇదే పరిస్థితి, 2021లోని ఇదే పరిస్థితి, 2022లో కూడా ఇదే పరిస్థితి. ఇంకా 2019 నవంబర్ ఆ టైంలో మనకి కోవిడ్ ఫస్ట్ టైం బయటపడింది. 20 అండర్ ద షాడో ఆఫ్ పాండమిక్, 21 అండర్ ద షాడో ఆఫ్ పాండమిక్, 22 కూడా అండర్ ద షాడో ఆఫ్ పాండమిక్. ద థర్డ్ సక్సెసివ్ ఇయర్. సక్సెసివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. 20 తర్వాత 21, 21 తర్వాత 22, ఇప్పుడు మూడోసారి కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. With the union budget for 22-23 less than 4 weeks away. ఎందుకు ఇలా అన్నారు? మనకి జనవరి 29, 30 ఆ ప్రాంతంలో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ రిలీజ్ చేస్తారు. అంటే మన బడ్జెట్ రావడానికి 4 వారాలు కూడా లేవు. అందుకే రాస్తారు కదా, యూనియన్ బడ్జెట్ ఫర్ 22-23 లెస్ దాన్ 4 weeks away. The latest set of numbers capturing different aspects of the economy present a mixed picture.
మిక్స్డ్ పిక్చర్ విత్ పర్సిస్టెంట్ ప్రెషర్ పాయింట్స్. బడ్జెట్ ఎన్నో రోజులు లేదు. రీసెంట్గా లేటెస్ట్గా వస్తున్న నెంబర్స్ అంటే ఎకానమీ ఎలా ఉందని చెప్పి డేటా క్యాప్చర్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి అటు పాజిటివ్ గాను లేవు, ఇటు పూర్తిగా నెగిటివ్ గాను లేవు. దే ఆర్ ప్రెజెంటింగ్ ఏ మిక్స్డ్ పిక్చర్ which means some indicators are positive, some indicators are negative with persistent pressure points. ప్రెషర్ పాయింట్స్ అనేవి అలాగే ఉన్నాయి. పర్సిస్టెంట్ అంటే థింగ్స్ విచ్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ద రైన్ హ్యాస్ బీన్ పోరింగ్ పర్సిస్టెంట్లీ అంటే గ్యాప్ ఇవ్వకుండా, ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. పర్సిస్టెంట్ అంటే గ్యాప్ లేకుండా అలా కంటిన్యూ అవుతుంది. ప్రెషర్ పాయింట్స్ అలాగే ఉంటాయి. ప్రెషర్ పాయింట్స్ అంటే ఆర్థిక వ్యవస్థ పైన ఒత్తిడి అలాగే కొనసాగుతుంది అని అర్థం. COVID-19 restrictions are already denting India's services exporters' order books, even as merchandise exports have hit a record high in December. COVID-19 restrictions అనేవి ఇండియా యొక్క సర్వీసెస్ ఎక్స్పోర్టర్స్ యొక్క ఆర్డర్ బుక్స్ ని డెంట్ చేస్తున్నాయి. డెంట్ అంటే లొత్త. మీకు ఒక చూడండి, ఒక చెంబు కానీ, మొంత కానీ, బిందె కానీ ఒక రాయితో కొట్టారనుకోండి, ఏం పడుతుంది? గుంతలా పడిపోతుంది కదా, లొత్త అంటాం దాన్ని. మా శ్రీకాకుళం భాషలో లొత్త అంటారు. డెంట్ అంటే దెబ్బ తీయడం, లొత్త చేయడం, డ్యామేజ్ చేయడం అని అర్థం. సర్వీసెస్ ఎక్స్పోర్టర్స్ ఆర్డర్ బుక్స్ కి దెబ్బలు తగ్గుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి బికాస్ ఆఫ్ COVID-19 రెస్ట్రిక్షన్స్ వల్ల. ఈవెన్ యాజ్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ హావ్ హిట్ ఏ రికార్డ్ హై ఇన్ డిసెంబర్. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మీరు ఒకసారి మీకు ఎక్స్టర్నల్ సెక్టర్ సబ్జెక్ట్లో నేర్చుకునే ఒక కాన్సెప్ట్ని టచ్ చేద్దాం. వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి? ఒక దేశము మిగిలిన అన్ని దేశాలతో, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటే, ఇది ఇండియా అనుకుంటే, ఇండియా నుంచి బయటికి వెళ్తున్న మనీ ఎంత, బయట దేశాల నుంచి ఇండియాకి వస్తున్న మనీ ఎంత అని మొత్తం మనం బేరీజు వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే, ఇండియా నుంచి బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంటే ఇది జనరల్గా నెగిటివ్ కదా, బయటికి వెళ్తే లోపలికి వచ్చేదని పాజిటివ్ అంటాం. బయటికి వెళ్ళేది ఎక్కువ ఉండి లోపలికి వచ్చేది తక్కువ ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ నెగిటివ్ అంటాము. బయటికి వెళ్ళేది తక్కువ అయ్యి లోపలికి వచ్చేది ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పాజిటివ్ అని చెప్పి అంటాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో రెండు ప్రధానమైన అకౌంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, రెండు క్యాపిటల్ అకౌంట్. రైట్? ఈ కరెంట్ అకౌంట్లో ఇదంతా నేను సెపరేట్గా ఒక క్లాస్ మన పిల్లలకి, స్టూడెంట్స్కి చెప్పిన క్లాస్ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. మీరు ఆ క్లాస్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. శాంపుల్ వీడియో మీకు ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. యూ విల్ హ్యావ్ ఎ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈస్. కరెంట్ అకౌంట్లో మీకు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మర్చెండైజ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో మర్చెండైజ్ అంటే అర్థం ఏంటంటే గుడ్స్. మీకు సర్వీసెస్ కూడా ఉంటాయి. మర్చెండైజ్ ఇండికేట్స్ గుడ్స్. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ అంటే అర్థం ఏంటి? వస్తువుని మన విదేశాలకు పంపిస్తున్నాం. వస్తువుని పంపిస్తున్నప్పుడు మనీ ఎక్కడికి వస్తుంది? లోపలికి వస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఆర్ పాజిటివ్. అంతేనా? ఇండియా ఇప్పుడు మ్యాంగోస్ పంపిస్తుంది అనుకోండి, మ్యాంగోస్ విదేశాలకు పంపిస్తుంది అంటే అర్థం ఏంటి? విదేశాలు పే చేస్తేనే కదా డబ్బులు లోపలికి వస్తున్నట్టేగా. సో ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి పాజిటివ్. అలాగే ఇంపోర్ట్స్ తీసుకుంటే మీకు అంటే విదేశాల నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఆయిల్ లోపలికి వస్తుందంటే మనీ బయటకు వెళ్తున్నట్టేగా. సో ఇంపోర్ట్స్ మనం నెగిటివ్ రాస్తాం. ఇంపోర్ట్స్ విషయంలో మనీ బయటకు వెళ్తుంది, ఎక్స్పోర్ట్స్ విషయంలో మనీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేది పాజిటివ్, బయటకు వెళ్ళేది నెగిటివ్. సో మర్చెండైజ్ ట్రేడ్ అంటాం. ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్లోంచి ఇంపోర్ట్స్ తీస్తే వచ్చేది ట్రేడ్. ఎక్స్పోర్ట్స్ ప్లస్ ఇంపోర్ట్స్ కలిపి ట్రేడ్ అనమాట. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. దీన్ని మనం మర్చెండైజ్ ట్రేడ్ సర్ప్లస్ అంటాం. అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అప్పుడు దాన్ని మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటాం. అర్థమైందా? గుడ్స్, నేను సర్వీసెస్ ఇంక్లూడ్ చేయట్లా, ఓన్లీ గుడ్స్. గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే నెగిటివ్, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే పాజిటివ్. మరి ఇక్కడ ఏం చెప్పారు? మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే వస్తువుల యొక్క ఎక్స్పోర్ట్స్ ఏమో హ్యావ్ హిట్ ఏ రికార్డ్ హై ఇన్ డిసెంబర్. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి, కానీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏమో దెబ్బతిన్నాయి. అది ఇక్కడ రాశారు. మిక్స్డ్ పిక్చర్ అన్నాడు చూసారా? మిక్స్డ్ పిక్చర్ అంటే అర్థం ఏంటి? కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ కలిపి వస్తున్నాయి. గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఏమో బాగా పెరిగాయి,
సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఏమో దెబ్బతిన్నాయి. దట్స్ వాట్ ఇట్ సేస్. Worryingly though, imports grew even faster last month than exports. ఎక్స్పోర్ట్స్ పెరిగాయి కాదనట్లేదు, కానీ ఇంపోర్ట్స్ ఇంకా పెరిగిపోయాయి. ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. దీనివల్ల మరి ఏమవుతుంది? కీపింగ్ ది మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అట్ అన్ ఎలివేటెడ్ $22 billion. వాట్ ఈస్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడే చెప్పాను మీకు. గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్, గుడ్స్ యొక్క ఇంపోర్ట్స్ మీరు తీసుకున్నప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ అనుకోండి, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏమవుతుంది? మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అవుతుంది. అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ అనుకోండి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? మర్చెండైజ్ ట్రేడ్ సర్ప్లస్ అవుతుంది. బయటికి వెళ్ళే మనీ నెగిటివ్, లోపలికి వచ్చే మనీ పాజిటివ్. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వస్తువులు బయటకు వెళ్తాయి, మనీ లోపలికి వస్తుంది, సో పాజిటివ్. ఇంపోర్ట్ చేసేటప్పుడు వస్తువులు లోపలికి వస్తాయి, మనీ బయటకు వెళ్తుంది, కాబట్టి నెగటివ్. నెగిటివ్ ఎక్కువైపోతే పాజిటివ్ కన్నా అప్పుడు ఏమవుతుంది? డెఫిసిట్. పాజిటివ్ ఎక్కువైతే సర్ప్లస్. అంతే. This is how you need to understand. Worryingly though, imports grew even faster last month than exports, keeping the merchandise trade deficit at an elevated $22 billion. Just a tad less than the record $22.9 billion in November. నవంబర్లో వచ్చిన $22.9 billion డెఫిసిట్ ఉంది, దానికంటే కొంచెం తగ్గింది. ఇప్పుడు కూడా డెఫిసిటే. ఎలివేటెడ్ అంటే చాలా హై లెవెల్లో, బాగా ఎక్కువగా ఉంటుంది అని అర్థం అనమాట. డెఫిసిట్ ఎక్కువగా ఉందంటే ఇండియాలో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ద 8 కోర్ సెక్టర్స్, మీరు కామెంట్ సెక్షన్లో ఈ 8 కోర్ సెక్టర్స్ ఏంటని రాస్తారు. వాట్ ఆర్ దీస్ కోర్ సెక్టర్స్? మీకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో భాగంగా 8 కోర్ సెక్టర్స్ కూడా ఉంటాయి. ఈ కోర్ సెక్టార్స్ పేర్లు మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ 8 కోర్ సెక్టార్స్ యొక్క డేటా కూడా డిసెంబర్లో డిసప్పాయింటింగ్గా ఉంది. అంటే ఇండస్ట్రీలు అంతగా ఎక్కువగా ప్రొడక్షన్ చేయలేదని అర్థం. కానీ జిఎస్టీ కలెక్షన్స్ ఫ్రమ్ దట్ మంత్ వర్ రీజనబుల్లీ హెల్దీ ఎట్ అరౌండ్ 1.3 lakh crores. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇక్కడ మిక్స్డ్ పిక్చర్ అని రాశాడు. ఈ మిక్స్డ్ పిక్చర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు వీడు. అంటే ఒక పాజిటివ్ చెప్తున్నాడు, ఒక నెగిటివ్ చెప్తున్నాడు. 8 కోర్ సెక్టర్స్ ఏమో డిసప్పాయింటింగ్ నెంబర్స్ డెలివర్ చేసాయి, కానీ జిఎస్టీ కలెక్షన్స్ మాత్రం రీజనబుల్లీ హెల్దీ. జిఎస్టీ కలెక్షన్స్ ఏమో బాగున్నాయి at 1.3 lakh crores. ఆల్బీట్ అంటే ఆల్దో ఏ 3 month low. అఫ్ కోర్స్ జిఎస్టీ కలెక్షన్స్ హెల్దీగా ఉన్నాయి, కానీ అంతకు ముందున్న 2 నెలలతో 3 నెలలతో కంపేర్ చేస్తే తక్కువే 3 month లో. జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ రెవెన్యూస్ టచ్డ్ ఎ రికార్డ్ హై ఇన్ నవంబర్, బట్ customs duty collections dipped to a 5 month low. జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ రెవెన్యూస్ ఏమో రికార్డ్ హై టచ్ చేశాయి. జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ దేని మీద వేస్తారు? సిన్ గుడ్స్ అంటాం. సిన్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? సిగరెట్లు, ఆల్కహాల్ పైన జిఎస్టీ లేదు. సిగరెట్స్, గుట్కాలు ఇట్లాంటి వేటిపైన అయితే, లగ్జరీ కార్లు ఇలాంటి వాటిపైన, లగ్జరీ గుడ్స్, సిన్ గుడ్స్ రెండుని, ఇలాంటి వాటిపైన కాంపెన్సేషన్ సెస్ వేస్తారు. అంటే రెగ్యులర్ ట్యాక్స్ తో పాటు ఇది అడిషనల్ ఎక్స్ట్రా సెస్ అనమాట. సెస్ ఇది ఎక్స్ట్రా అడిషనల్ ట్యాక్స్. ఇది దేనికోసం? జిఎస్టీ తీసుకురావడం వల్ల ఏ రాష్ట్రాలు అయితే ఆర్థికంగా నష్టపోయాయో ఆ రాష్ట్రాలకి కాంపెన్సేట్ చేయడానికి. జిఎస్టీ లేకముందు వచ్చే రెవెన్యూకి, జిఎస్టీ వల్ల వచ్చిన రెవెన్యూకి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుంది. కాంపెన్సేట్ చేయడం కోసం వేస్తున్న ఎక్స్ట్రా ట్యాక్సే ఈ సెస్. ఈ సెస్ రెవెన్యూస్ ఏమో బాగా పెరిగాయి. అంటే లగ్జరీ కార్ సేల్స్, లేకపోతే సిన్ గుడ్స్, సిగరెట్స్ లాంటి వాటి సేల్స్ బాగా పెరిగాయి అని అర్థం. కాబట్టి ఈ అమౌంట్ కూడా పెరిగింది. కానీ కస్టమ్స్ డ్యూటీ కలెక్షన్స్ ఏమో తగ్గాయి. కస్టమ్స్ డ్యూటీ దేని మీద వేస్తారు? ఎక్స్పోర్ట్స్ పైన, ఇంపోర్ట్స్ పైన. ఇంపోర్ట్స్ పైన, ఎక్స్పోర్ట్స్ పైన ప్రభుత్వం ఎస్పెషల్లీ ఇంపోర్ట్స్ పైన వేస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు, ఇంపోర్ట్స్ పైన ఎక్కువగా డ్యూటీ వేస్తుంది. ఈ కలెక్షన్స్ ఏమో తగ్గాయి. ఇవేమో 5 month లోకి తగ్గాయంట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఫాలో అవ్వాల్సిన కీవర్డ్స్. ఇక చదివేటప్పుడే నేను కీవర్డ్స్ ని నేను చెప్తాను, మీరు యూ హ్యావ్ టు మేక్ నోట్ ఆఫ్ దోస్ కి. చాలా మంది అడుగుతున్నారు ఎడిటోరియల్ నుండి నోట్స్ ఎలా తయారు చేసుకోవాలని. ఐ విల్ రికమెండ్ వన్ అప్రోచ్, కీవర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వండి. ఎడిటోరియల్ చదివేటప్పుడే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కీవర్డ్స్ దట్ యూ నీడ్ టు పే అటెన్షన్ టు. కీవర్డ్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎగ్జామ్ పరంగా, సిలబస్ పరంగా అవి మీకు చాలా ఇంపార్టెంట్ అని అర్థం. యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ కాన్సెప్ట్స్. వాటి నుంచి మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రావచ్చు, మెయిన్స్ లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో ఇందులో కీవర్డ్స్ ఏంటి ఇప్పటి వరకు మీరు అది చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కీవర్డ్స్ ఏమొచ్చాయి, ఇక్కడ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పి రాసాం, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అని రాసాము, డెఫిసిట్ అని చెప్పి రాసాము. ఈ పదాలన్నీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది, కస్టమ్స్ డ్యూటీ అన్న. అసలు కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటో మీకు తెలియాలి. ఇంపోర్ట్ల పైన ఎక్స్పోర్ట్ల పైన ప్రభుత్వం వేసే టారిఫ్ ని, ట్యాక్సెస్ ని కస్టమ్స్ డ్యూటీ అని చెప్పి అంటాం. జిఎస్టి కాంపెన్సేషన్ సెస్ అనే పదాన్ని చూసాం. కాంపెన్సేషన్ సెస్ అంటే మనకి తెలియాలి, రైట్? అది ఎందుకు వస్తుంది, కాంపెన్సేషన్ సెస్ ఎందుకు తీసుకొచ్చారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇక్కడ. ఇవన్నీ ది డిప్ టు ఏ 5 month లో. ఎనదర్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ చూసారా, ది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్, పిఎంఐ. పిఎంఐ అంటే అర్థం ఏంటి, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇది మీకు ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్ కి, ఇంకోవైపు సర్వీసెస్ కి కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దాన్ 50 ఉంటే ఎకానమీ ఎక్స్పాండ్ అవుతున్నట్టు, లెస్ దాన్ 50 ఉంటే ఎకానమీ కాంట్రాక్ట్ అవుతున్నట్టు అని అర్థం. అంటే ఇది పాజిటివ్ అని, ఇది నెగటివ్ అని. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఈ ఐహెచ్ఎస్ మార్కెట్ అనే సంస్థ వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పర్చేసింగ్ మేనేజర్, అంటే ప్రతి కంపెనీలో ఒక పర్చేసింగ్ మేనేజర్ ఉంటాడు. ఈ పర్చేసింగ్ మేనేజర్ ఏం చేస్తాడు, వాళ్ళకి అవసరమైన రా మెటీరియల్స్ ని పర్చేజ్ చేస్తాడు. వీళ్ళని సర్వే చేస్తారు. దే గివ్ దెమ్ ఏ సెట్ ఆఫ్ క్వశ్చనైర్ ఇచ్చి సర్వే చేసి అడుగుతారు, మీకు లాస్ట్ మంత్ తో పోలిస్తే ఈ మంత్ రా మెటీరియల్ పర్చేజెస్ పెరిగాయా తగ్గాయా, ఇన్పుట్ కాస్ట్ పెరిగిందా తగ్గిందా, ఖర్చు పెరిగిందా తగ్గిందా, మీకున్న ఇన్వెంటరీస్, అంటే మీరు వస్తువు తయారు చేసాక గొడవలో మెయింటైన్ చేసిందని ఇన్వెంటరీ అంటాం. ఇన్వెంటరీస్ పెరిగాయా తగ్గాయా, సేల్స్ పెరిగాయా తగ్గాయా, ఎంప్లాయ్మెంట్ సినారియో ఎలా ఉంది, మీకు జాబ్ లాసెస్, ఎక్కువ మంది రిక్రూట్ చేస్తున్నారా లేకపోతే ఎవరైనా తీసేస్తున్నారా, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ అడిగి సెంటిమెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు, అంటే సెంటిమెంట్ ని గాజ్ చేస్తారు. పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, ఇండస్ట్రీ బాగుందా బాగాలేదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాల్ని వీళ్ళు క్యాప్చర్ చేస్తారు అనమాట. ఇలా క్యాప్చర్ చేసి దానికి స్కోర్ ఇస్తారు. ఈ స్కోర్ అనేది 50 పైన ఉంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ బాగున్నట్టు, 50 లోపు ఉంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ బాగాలేనట్టు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కి చేస్తారు, సర్వీసెస్ కి కూడా చేస్తారు. ఇవి డిసెంబర్ మంత్ కి దేవర్ రోబస్ట్, అంటే బాగున్నాయి, అంటే కంపేర్ టు నవంబర్ దే ఆర్ గుడ్, బాగుందని అర్థం. But have moderated from previous months, even as input cost pressures remain a headache for businesses along with prospect of latest virus wave upending normalcy again. సో నవంబర్ లో కూడా ఈ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసినట్టు, అక్టోబర్ తో పోలిస్తే నవంబర్ బాగుంది, నవంబర్ పోలిస్తే డిసెంబర్ బాగుంది, బాగోవడంలో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇన్పుట్ కాస్ట్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి, అంటే అర్థం ఏంటి, రా మెటీరియల్ ప్రైసెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి, ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఇవి దే రిమైన్ ఏ హెడ్ఏక్ అని ఉండిపోయాయి బిజినెస్ కి. ఇంకా ఏ ప్రాబ్లం ఉంది బిజినెస్ కి, అలాంగ్ విత్ ది ప్రాస్పెక్ట్ అంటే పాసిబిలిటీ ఆఫ్ combination of vocabulary and content. I hope all of you are making notes. Prospect and అర్థం ఏంటి, the possibility of the latest virus wave opening అంటే disturbing, damaging, open అంటే meaning అంటే turn something upside down. మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చి ఎకానమీని తలకిందులు చేసేసే అవకాశం ఉంది అన్న పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీ ఒక తలనొప్పి, రెండోది రా మెటీరియల్ కాస్ట్లు బాగా ఎక్కువ ఉండడం కూడా ఇంకో తలనొప్పి. ఈ రెండు ప్రాబ్లమ్స్ తో ఈ బిజినెసెస్ అనేవి సఫర్ అవుతున్నాయి. For the first time in 4 months, firms surveyed for the PMI by IHS Markit reported broad-based job losses in manufacturing and services in December. మొట్టమొదటిసారి పిఎంఐ కోసం సర్వే చేసినప్పుడు, ఐహెచ్ఎస్ మార్కెట్ వాళ్ళు సర్వే చేస్తారని చెప్పాను, ఆర్గనైజేషన్ చేస్తుంది. వాళ్ళు ఏం రిపోర్ట్ చేశారు, బ్రాడ్ బేస్డ్ జాబ్ లాసెస్. అంటే అర్థం ఏంటి, జాబ్ లాసెస్ ని రిపోర్ట్ చేశారు, అంటే జాబ్స్ చాలా మంది కోల్పోయారు ఈ నెలలో అని చెప్పారు. అయితే ఇక్కడ బ్రాడ్ బేస్డ్ అనే పదం చెప్పారు, అంటే ఒక పర్టికులర్ సెక్టర్ లో కాదు, అక్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టర్ లో ఉద్యోగాలు కోల్పోయారు చాలా మంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే మల్టిపుల్ రంగాల్లో చాలా సెక్టార్స్ లో ఉద్యోగాలు ప్రజలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. బ్రాడ్ బేస్డ్ జాబ్ లాసెస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్ లో డిసెంబర్ లో రావడం అనేది జరిగింది. గ్లోబల్ హెడ్విండ్స్ ఆర్ షిఫ్టింగ్ ఆఫ్టర్ ద సర్జ్ ఆఫ్ COVID-19 కేసెస్
and disruptions, even as inflationary forces have central bankers bracing for interest rate hikes from the US Federal Reserve this year. Beautiful sentence, both from the economy and English perspective. Headwinds అంటే అర్థం ఏంటి? చాలా కేర్ఫుల్గా వినాలి మీరు. హెడ్విండ్ అంటే మనకి తెలుగులో ఎదురు గాలి. ఎదురు గాలి అంటే అర్థం ఏంటి? ఒక సైకిల్ మీద మీరు వెళ్తున్నారు, ఎదురుగా గాలి వస్తుంది, అప్పుడు మీరు సైకిల్ తొక్కాల్సిన ఎఫర్ట్ పెరుగుతుందో తగ్గుతుందో ఆలోచించండి. సైకిల్ తొక్కాల్సిన ఎఫర్ట్ అనేది పెరిగిపోతుంది. అంటే ఎదురు గాలి అనేది మీకు అడ్డంకి. మీరు జీవితంలో ముందుకు వెళ్తుంటే మీకు ఎదురయ్యే అడ్డంకులు, ఈ అడ్డంకిని మనం క్రాస్ చేసి ముందుకెళ్ళాలి. అంటే గ్లోబల్ హెడ్విండ్స్ అన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రకరకాల పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎకానమీకి ఆర్థికంగా నెగిటివ్గా వ్యతిరేకంగా మారిపోతున్నాయి. ఎందుకని? ఆఫ్టర్ ద సర్జ్ ఆఫ్ కోవిడ్-19 కేసెస్. కోవిడ్-19 కేసెస్ బాగా పెరిగిపోవడం వల్ల, థర్డ్ వేవ్ వచ్చేయడం వల్ల, డిస్రప్షన్స్ రావడం వల్ల, మళ్ళీ లాక్డౌన్స్ రావడం వల్ల, ఫ్లైట్ సర్వీసెస్ డిస్రప్షన్ రావడం వల్ల గ్లోబల్ కండిషన్స్ అన్ని కూడా మళ్ళీ హెడ్విండ్స్ గా మారిపోతున్నాయి, రివర్స్ అయిపోతున్నాయి. ఈవెన్ యాజ్ ఇన్ఫ్లేషనరీ ఫోర్సెస్ హ్యావ్ సెంట్రల్ బ్యాంకర్స్ బ్రేసింగ్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్. ఇది ఒకవైపు. మీకు అర్థమవుతుందా? ఒకవైపు ఈ హెడ్విండ్స్ అనేవి కోవిడ్-19 కేసెస్ వల్ల ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందులు ఒకవైపు మొదలవుతున్నాయి, ఇంకోవైపు ఇన్ఫ్లేషనరీ ఫోర్సెస్ అంటే ధరలు బాగా పెరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ. ఇన్ఫ్లేషనరీ ఫోర్సెస్ ఎందుకు మనం ఫేస్ చేస్తున్నాము? ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా అకామిడేటివ్ మానిటరీ పాలసీని ఫాలో అయ్యాయి. అంటే ఇండస్ట్రీకి అనుకూలమైన పాలసీతో ఉన్నాయి. అంటే తక్కువ వడ్డీ రేట్లు మెయింటైన్ చేస్తున్నాయి. వడ్డీ రేట్లు తక్కువగా మెయింటైన్ చేస్తున్నప్పుడు దిల్ బి మోర్ పీపుల్ టేకింగ్ లోన్స్. ప్రజల యొక్క ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి, డిమాండ్ ఫర్ మనీ పెరుగుతుంది, డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ మనీ సప్లై పెరిగిపోతుంది, తక్కువ వడ్డీకే లోన్స్ దొరుకుతాయి, బ్యాంకుల దగ్గర కూడా ఎక్సెస్ క్యాష్ ఉంటుంది, ప్రజల చేతుల్లో కూడా క్యాష్ చేరుతుంది. సో దానివల్ల గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు వాటి యొక్క ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ కి దారితీస్తుంది. ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం కోసమని బ్రేసింగ్ ఫర్, ఇఫ్ యు ఆర్ బ్రేసింగ్ ఫర్ సంథింగ్, దట్ మీన్స్ యు ఆర్ గెట్టింగ్ రెడీ టు ఫేస్ అన్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, తుఫాన్ వస్తుంది, బ్రేస్ ఫర్ ఇట్ అన్నారు అనుకోండి. తుఫాన్ రాబోతోంది, దానికి తగ్గట్టుగా మీరు సరంజామా అరేంజ్ చేసుకోండి, ఏర్పాట్లు చేసుకోండి, గెట్ రెడీ టు ఫేస్ ఇట్ అని అర్థం. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషనరీ ఫోర్సెస్ ని ఎదుర్కోవడానికి దే ఆర్ ట్రయింగ్ టు హైక్ ఇంట్రెస్ట్ రేట్స్ అని రాశారు. బ్రేసింగ్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఫ్రమ్ ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్ దిస్ ఇయర్. ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ని కూడా పెంచుతున్నాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచడం కూడా జరగబోతోంది. సో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పెంచుతుంది, కానీ ప్రపంచవ్యాప్తంగా మిగిలిన బ్యాంకర్స్ కూడా పెంచాల్సిన పరిణామం వస్తుంది. సో ఇందులో ఎంత కాన్సెప్ట్ ఉందో మీకు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పే ఫుల్ అటెన్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్. ఫెడరల్ రిజర్వ్ అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క సెంట్రల్ బ్యాంక్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం కోసమని యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ ఏం చేయబోతోంది? ఇంట్రెస్ట్ రేట్స్ పెంచబోతోంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ అవుతుంది? వడ్డీ రేట్లు పెరిగాయి అనుకోండి, బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి, లోన్స్ ఏమవుతాయి? ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో లోన్స్ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ జనాలు లోన్ తీసుకోవడం తగ్గిస్తారు. లోన్ తీసుకుంటేనే కదా చేతిలో డబ్బులు వస్తే నువ్వు ఖర్చు పెడతావు. సో నీ చేతుల్లో, ప్రజల చేతుల్లో ఉన్న మనీ తగ్గుతుంది. అలాగే వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పీపుల్ డిపాజిట్ దేర్ మనీ విత్ బ్యాంక్స్. జనాలు డబ్బులన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. బ్యాంకుల్లో మనీ డిపాజిట్ చేసినప్పుడు ప్రజల చేతుల్లో ఉన్న మనీ తగ్గుతుంది. చేతుల్లో ఉన్న మనీ తగ్గడం వల్ల గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ అనేది తగ్గుతుంది. గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ ఎప్పుడైతే తగ్గుతుందో, రైట్, సో వస్తువుల యొక్క ధరలు అదుపులోకి వస్తాయి. అందుకే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? వడ్డీ రేట్లు పెంచుతూ ఉంటారు. ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది వడ్డీ రేట్లు పెంచింది అనుకుందాం. వాళ్ళు పెంచితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్ కూడా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? ఒకసారి ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయి అనుకుంటే ఇండియాలో కూడా వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నాను. ఎందుకు వస్తుంది అంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అక్కడ బాండ్స్ పైన కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి.
బాండ్స్ పైన కూడా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఇప్పుడు ఇండియాలో ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, ఇమాజిన్ చేయండి, ఒక గ్లోబల్ ఇన్వెస్టర్ ఉన్నాడు. అట్ దిస్ పాయింట్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా, ఇండియాలో డబ్బులు పెట్టాడు. ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయి, వాడు ఏమవుతాడు, టెంప్ట్ అవుతాడు, అరే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగాయి, లెట్ మీ షిఫ్ట్ మై మనీ టు అమెరికా, నా డబ్బుని అమెరికాకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఇండియాలో సేల్ చేస్తాడు, సేల్ చేసి అమెరికాలో కొంటాడు. అప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ విల్ మూవ్ అవుట్ ఆఫ్ ఇండియా టు అమెరికా. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినారీ వస్తుంది. అంటే ఎక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే అక్కడికి ఇన్వెస్టర్స్ వెళ్ళి వాలిపోతారు, అక్కడ వర్కౌట్ అవుతుందని చెప్పి ఇండియాలో ఉన్న బాండ్స్ అమ్మేసి అమెరికాలో కొనడం మొదలు పెడతారు. దానివల్ల ఏమవుతుంది, ఇండియాలో విపరీతమైన ఏమంటారు ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ బయటకు వెళ్ళిపోతే రూపీ ఏమైపోతుంది, ఇంకా డిప్రిషియేట్ అయిపోతుంది. ఇఫ్ పీపుల్ ఆర్ సెల్లింగ్, రూపీస్ ఎక్కువగా సేల్ అయిపోతే రూపీ వాల్యూ పడిపోతూ ఉంటుంది. రూపీ వాల్యూ పడిపోవడం వల్ల కూడా మనకి ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. అంటే ఇంపోర్ట్ చేసుకున్న గుడ్స్ యొక్క రేట్లు పెరిగిపోతాయిగా. రూపీ డిప్రిషియేట్ అయింది అనుకోండి, మనం ఏదైనా వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే దాని ధర ఏమవుతుంది, పెరిగిపోతుంది. మీరు ఒక ఐఫోన్ తీసుకోండి, ఐఫోన్ ఏమో $100 అనుకోండి, ఒకప్పుడు $100, ఆ డాలర్ ఈక్వల్ టు 50 రూపీస్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఐఫోన్ మీకు 5,000 రూపాయలకి వస్తుంది. సరే, $1,000 తీసుకోండి, 50,000 రూపాయలకి వస్తుంది. అదే $1 ఈక్వల్ టు 60 రూపీస్ అనుకోండి, అదే ఐఫోన్ 60,000 అవుతుంది. సో మరి ఎక్స్పెన్సివ్ అయినట్టే కదా. అంటే రూపీ డిప్రిషియేట్ అయిపోవడం వల్ల, రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల ధరలు పెరిగిపోతాయి. దీన్నే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అర్థమవుతుందా, ఇంత ఇంటర్ కనెక్ట్ అవుతుంది అన్నమాట సబ్జెక్ట్ అంతా కూడా మీకు. అందుకని ఏమవుతుంది, ఈ ప్రపంచ దేశాలన్నీ బయటకు వెళ్ళిపోవడం, మన రూపీ డిప్రిషియేట్ అయిపోవడం, ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ దాటి ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఇండియా ఆల్సో విల్ బి ఫోర్స్ టు ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ రేట్స్ అది చెప్తున్నారు. ఆ పరిస్థితి మనకు వస్తుంది. ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ వల్ల అమెరికాలో ఉన్న ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతోంది. సో ఇండియా కూడా పెంచే పరిస్థితులు వస్తాయి. ఇట్ హ్యాస్ టు గెట్ రెడీ ఫర్ దట్ సిచ్యువేషన్. వడ్డీ రేట్లు పెంచితే నష్టం ఏంటి సార్ మీరు అనుకోవచ్చు. వడ్డీ రేట్లు పెంచితే ప్రాబ్లం ఏంటి, కంపెనీస్కి లోన్ తీసుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. 12% వడ్డీకి లోన్ ఇస్తే ఒక రకం, 15% లోన్కి ఇంట్రెస్ట్ రేట్కి లోన్ వస్తే ఇంకో రకం. అంతే కదా, తక్కువ వడ్డీకి రావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇండస్ట్రీ ఇప్పటికే సఫర్ అవుతుంది, పూర్తిగా రికవర్ అవ్వలేదు. ఇలాంటి టైంలో మళ్ళీ వడ్డీ రేట్లు పెరిగిపోవడం వల్ల ఇలాంటి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. It will be equally challenging for North Bloc mandarins to conjure up appropriate mix of relief and support measures for businesses and jobs, preferably going beyond the credit guarantees that appear to have lost traction in sanctions and disbursals in recent months. Very important sentence. It will be equally challenging for North Bloc mandarins. నార్త్ బ్లాక్ అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ, ఇది మీరు గ్రామర్ పుస్తకాలు ఓపెన్ చేసి డిక్షనరీ చూస్తే అర్థం కాదు. మన భారతదేశంలో ఉన్న సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్ మీరు తీసుకుంటే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ కింద మనం డివైడ్ చేయొచ్చు. నార్త్ బ్లాక్ లో ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు కూర్చుంటారు, అందుకే నార్త్ బ్లాక్ అని రాశారు. మ్యాండరిన్ అంటే అర్థం ఏంటంటే హై పొజిషన్ లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్, ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఇన్ హై పొజిషన్, హయ్యర్ ర్యాంకింగ్ లో ఉన్న ఫినాన్స్ సెక్రటరీ లాంటి గొప్ప వాళ్ళు అనమాట. హై పొజిషన్ లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ని మ్యాండరిన్స్ అంటారు. నార్త్ బ్లాక్ మ్యాండరిన్ అంటే ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లో ఉన్న హై లెవెల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకని, వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు, దే హావ్ టు కన్జ్యూర్ అప్, దే హావ్ టు కమ్ అవుట్ విత్, కన్జ్యూర్ అప్ అంటే ఒక క్రియేట్ చేయాలి, ఒక మ్యాజిక్ లాగా. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీలో ఉన్న పరిస్థితులు ఎదుర్కొనేలాగా వాళ్ళ పాలసీతో బయటికి రావాలి. ఎటువంటి పాలసీ అయి ఉండాలి అది, ఇట్ షుడ్ బి అన్ అప్రోప్రియేట్ మిక్స్ ఆఫ్ రిలీఫ్ అండ్ సపోర్ట్ మెజర్స్. ఎకానమీని సపోర్ట్ చేసేలాగా, జాబ్స్ ని సపోర్ట్ చేసేలాగా మెజర్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి. నెక్స్ట్, ఓన్లీ క్రెడిట్ గ్యారంటీస్ ఇస్తే సరిపోదు, ఇది అనదర్ కీవర్డ్. ఎన్ని కీవర్డ్స్ వచ్చాయో చూడండి ఇక్కడ. క్రెడిట్ గ్యారంటీ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, బ్యాంక్ ఉంది, మామూలుగా ఈ కంపెనీ వాడేమో బ్యాంక్కి డబ్బులు ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాడు, కానీ బ్యాంక్ వాడు నో నేను ఇవ్వను అంటున్నాడు. గవర్నమెంట్ ఈ కంపెనీకి హెల్ప్ చేయాలి. ఎలా హెల్ప్ చేయాలి, ఏదో గవర్నమెంట్ దానికి డబ్బులు ఇవ్వచ్చు, కానీ గవర్నమెంట్ అలా ఇవ్వదు. గవర్నమెంట్ ఏమిస్తుందంటే క్రెడిట్ గ్యారంటీ ఇస్తానంటుంది. బ్యాంక్ కూడా ఎందుకు వీడికి లోన్ ఇవ్వనంటున్నాడు, ఇస్తే ఎగ్గొట్టేస్తాడేమో, ఎన్పిఏ కింద మారిపోతుందేమో. గవర్నమెంట్ ఏమంటుంది, ఐ విల్ గివ్ యూ క్రెడిట్ గ్యారంటీ, అంటే ఈ కంపెనీ కట్టకపోతే నేను కడతా, ఐఎమ్ గివింగ్ యూ గ్యారంటీ అని చెప్పి గవర్నమెంట్ నమ్మకం ఇస్తుంది. అప్పుడు బ్యాంక్ వాడు వీడికి డబ్బులు ఇస్తాడు.
సో గవర్నమెంట్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి ఏం చేస్తుందంటే క్రెడిట్ గ్యారంటీస్ ఇస్తూ వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా, లాస్ట్ 1.5 year గా క్రెడిట్ గ్యారంటీస్ ఇస్తుంది. అయితే క్రెడిట్ గ్యారంటీస్ ఇవ్వడం మాత్రమే కాదు, యూ హ్యావ్ టు గో బియాండ్ దట్, అది ఒక్కటే సరిపోదు, వీ హ్యావ్ టు గో బియాండ్ దట్ అని చెప్పి చెప్తున్నారు. ఇండస్ట్రీని హెల్ప్ చేయడానికి మీరు క్రెడిట్ గ్యారంటీస్ ఇస్తే సరిపోదు, ఇంకా ముందుకెళ్ళాలి. ఈ క్రెడిట్ గ్యారంటీస్ కూడా దే సీమ్ టు హ్యావ్ లాస్ట్ ట్రాక్షన్, అవి కూడా గ్రిప్ను కోల్పోయాయి. ఎందుకంటే రీసెంట్ గా శాంక్షన్స్, డిస్బర్సల్స్ తగ్గిపోయాయి. గత కొన్ని నెలలుగా పెద్దగా ఎక్కువగా దీన్ని ఉపయోగించి లోన్స్ అనేవి శాంక్షన్ అవ్వట్లేదు, డిస్బర్సల్స్ అవ్వట్లేదు. సో దానికి కూడా తనకి ఇంపాక్ట్ ని కోల్పోయింది అని అర్థం అన్నమాట. దిస్ నీడ్స్ టు బి అకంపనీడ్ బై ఎ ఫ్రెష్ ర్యాంప్ అప్ ఇన్ హెల్త్ కేర్ స్పెండింగ్. ఇంకోవైపు COVID-19 ఎదుర్కోవాలి కదా, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ట్రీని ఏం చేయాలో చూసాం. మరి COVID-19 ఎదుర్కోవడానికి ఏం చేయాలి? హెల్త్ కేర్ పట్ల గవర్నమెంట్ చేస్తున్న స్పెండింగ్ ని ర్యాంప్ అప్ పెంచాలి. అంటే వ్యాక్సిన్ 15 to 18 year వాళ్ళకి, 17 year వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఇవ్వాలి, పెద్దవాళ్ళకి వ్యాక్సిన్ బూస్టర్ డోసెస్ ఇవ్వాలి, ఇంక్లూడింగ్ COVID-19 ఇనాక్యులేషన్స్ అంటే వ్యాక్సినేషన్ చేయడం, అండ్ బూస్టర్ షాట్స్ ఇవ్వాలి, as well as maintaining the bullish stance on public capital expenditure. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం, ఎనదర్ కీవర్డ్ పబ్లిక్ ఫినాన్స్ అనే చాప్టర్ లో మీరు నేర్చుకుంటారు. ఎక్స్పెండిచర్స్ 2 types, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో అసెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి లేదా లయబిలిటీ అనేది తగ్గుతుంది. అసెట్ అంటే ఆస్తి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ రోడ్డు కన్స్ట్రక్షన్ చేసింది, ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసింది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా? ఎస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఆల్రెడీ మనకున్న అప్పును తీర్చేసింది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా? ఎస్, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఒక అప్పును తీర్చినా లేదా కొత్త అసెట్స్ క్రియేట్ చేసినా దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇక్కడ ఏ సెన్స్ లో వాడారంటే, కొత్త అసెట్స్ క్రియేట్ చేయడంలో పెట్టే ఖర్చు విషయంలో తగ్గకూడదు. ఎందుకు గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టాలి? ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెడితే ప్రజలకి ఏంటి ఉపయోగం? ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అంటే అర్థం ఏంటి? పని క్రియేట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హైవేస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాయి అనుకోండి, మరి ఎంతో మందికి అది పని కల్పిస్తుంది కదా, పని కల్పిస్తే ఉద్యోగాలు వస్తాయి కదా, ఉద్యోగాలు వస్తే జీతాలు వస్తాయి కదా, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోబడుతుంది కదా. అందుకనే ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలో వెనకడుగు వేయకూడదు, ముందుకు వెళ్ళాలి. విత్ ఎ డెమాన్స్ట్రబుల్లీ గ్రేటర్ పర్పస్ ఇన్ గెటింగ్ యాక్చువల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద గ్రౌండ్. ప్రాజెక్ట్స్ ని మీరు అనౌన్స్ చేసేయడం కాదు, మూవ్ దెమ్ ఆఫ్ ద గ్రౌండ్, పరిగెత్తించాలి. అలా నేల మీద ఉండేలా కాదు, పరిగెత్తించేలాగా ప్రభుత్వం చేయాలి. ది ప్రాస్పెక్ట్ ఆఫ్ మోర్ డిస్రప్షన్స్ looms large, even though their extent and impact on GDP may be uncertain at this point. COVID-19 వల్ల డిస్రప్షన్స్ వచ్చే అవకాశం, ప్రాస్పెక్ట్ అంటే పాసిబిలిటీ ఏదైతే ఉందో, ఇట్ లూమ్స్ లార్జ్, ఇట్ ఈస్ బికమింగ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటంటే, డిస్రప్షన్స్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది, వచ్చే అవకాశం అనేది బాగా పెరుగుతుంది, డిస్రప్షన్స్ తీసుకురావాల్సిన సిచ్యువేషన్ వచ్చేలాగా ఉంది. ఈవెన్ దో దేర్ ఎక్స్టెంట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ జీడిపి మే బి అన్సర్టన్. అయితే దానివల్ల జీడిపి మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే విషయం ప్రస్తుతానికి క్లియర్ గా లేదు, అన్సర్టన్ అట్ దిస్ పాయింట్. ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ మే బి ఎ గుడ్ ఐడియా. వర్స్ట్ సిచ్యువేషన్ కి ప్రిపేర్ అవ్వడం అనేది ప్రాబబ్లీ ఈజ్ ఎ గుడ్ ఐడియా, even if it is accepted that manufacturing suffered less in the second wave than during the initial lockdowns in 2020. చూసారా ఏం రాశారు? ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ మే బి ఏ గుడ్ ఐడియా. వర్స్ట్ సిచ్యువేషన్ ప్రిపేర్ అవ్వడం అనేది ప్రాబబ్లీ మంచి ఐడియా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ that manufacturing suffered less in second wave than in initial lockdowns in 2020. 2020లో వచ్చిన లాక్డౌన్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా సఫర్ అయింది, కానీ 2021లో వచ్చిన సెకండ్ వేవ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అంత సఫర్ అవ్వలేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ పరిస్థితులు వర్స్ట్ గా ఉంటాయి అనే దానికి మనం మెంటల్ గా ప్రిపేర్ అయిపోవాలి, దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ మే లైక్లీ బి ఈవెన్ బెటర్ ప్రిపేర్ టు కోప్ విత్ ఆన్ గోయింగ్ థర్డ్ వేవ్. ఫస్ట్ వేవ్ తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ బెటర్ గా ఎదుర్కొంది, థర్డ్ వేవ్ లో ఇంకా బెటర్ గా ఎదుర్కొనే అవకాశం ఉంది, కాదనట్లేదు. అయినా సరే మెంటల్ గా దానికి ప్రిపేర్ అవ్వాలి. Yet there is a risk that damage to contact intensive services sectors that have had another topsy-turvy year with lakhs of jobs at stake and have barely struggled back from the first two waves could be permanently debilitating at this time around if mobility restrictions spiral in tandem with cases. మ్యానుఫ్యాక్చరింగ్ పర్లేదు,
కానీ కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసెస్ సెక్టర్స్ అంటే మనకి హాస్పిటాలిటీ సెక్టర్ అంటే హోటల్స్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఇలాంటి సెక్టార్స్ ఆల్రెడీ ఫస్ట్ వేవ్ లోను సెకండ్ వేవ్ లోను దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సెక్టార్స్ టాప్సీ టర్వీ అంటే అప్ సైడ్ డౌన్, అంటే నార్మల్ గా లేకుండా అప్ సైడ్ డౌన్ అయిపోయిన ఇయర్ ని ఫేస్ చేశాయి. ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఫేస్ చేశాయి. ఇవి మళ్ళీ మళ్ళీ ఈసారి అలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. లక్షల కొద్ది ఉద్యోగాలు ఎట్ స్టేక్ అంటే ఉంటాయా ఊడిపోతాయా అనే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇవి చాలా చాలా ఉద్యోగాలు ఉంటాయి ఊడిపోతాయి అనే పరిస్థితిలో ఉంది. మరియు అప్ సైడ్ డౌన్ పరిస్థితిని వాళ్ళు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అండ్ దే హావ్ బేర్లీ స్ట్రగుల్డ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫస్ట్ వేవ్. 2 waves నుంచి ఇప్పటికీ ఇంకా పూర్తిగా తేరుకోలేదు, జస్ట్ ఇలాగే తేరుకుంటున్నారు అనుకునే టైంలో ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది. ఇది వస్తే ఇట్ కుడ్ బి పర్మనెంట్లీ డెబిలిటేటింగ్ అంటే పూర్తిగా వీకెన్ అయిపోవడం, పర్మనెంట్ గా వాళ్ళు వీక్ అయిపోయే పరిస్థితి ఉంది. ఈసారి మొబిలిటీ రెస్ట్రిక్షన్ అనేవి పెరిగిపోదు. కేసెస్ పెరిగే కొద్దీ మొబిలిటీ ఏంటంటే కదలిక, మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి పెరిగితే కేసెస్ తో పాటు ఇన్ ట్యాండమ్ విత్ అంటే వాటితో పాటు ఈ రెస్ట్రిక్షన్స్ కూడా పెరిగితే పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంది. సో మోర్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్స్ విత్ స్టేబుల్ అండ్ క్లియర్ ఆర్టిక్యులేషన్ ఆఫ్ పాలసీ డైరెక్షన్. ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం, ఇంటర్ఫియర్ అవ్వడం. సో ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ప్రభుత్వం ఎఫెక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎఫెక్టివ్ అంటే ఫలితం లభించేలాగా ఇంటర్వ్యూన్ అవ్వాలి. విత్ స్టేబుల్ అండ్ క్లియర్ ఆర్టికులేషన్ ఆఫ్ పాలసీ. ప్రభుత్వ విధానాన్ని స్టేబుల్ గా క్లియర్ గా ఆర్టికులేట్ చేయాలి, బయటకి ఎక్స్ప్రెస్ చేయాలి. పాలసీ డైరెక్షన్ ఏంటి, ప్రభుత్వ విధానం ఏ డైరెక్షన్ లో వెళ్తుందని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి. దానివల్ల ఇట్ కుడ్ హ్యావ్ ఎ కామింగ్ ఎఫెక్ట్ ఇన్ 2022. అప్పుడు జనానికి కొంచెం టెన్షన్ అనేది తగ్గుతుంది, కామ్ అవుతారు. ఓకే, మేము ఉన్నాము, మీకెందుకు, వీ విల్ టేక్ కేర్, దిస్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద ఇండస్ట్రీ అని చెప్పి క్లియర్ గా పాలసీని ఆర్టికులేట్ చేసి ప్రజలకు చెబితే అది కొంచెం కామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.